హెల్త్ ఇన్సూరెన్స్ ఇది ఒక అండర్ రేటెడ్ టాపిక్ అని నా ఉద్దేశమ్మా. సో అమ్మ నాన్నని యుఎస్కి తీసుకురావాలి, ఆర్ఎల్స్ రిలేటివ్స్ని తీసుకురావాలి. సో 4-5 months ముందే వాళ్ళకి టికెట్ చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే మనకు కొంచెం సేవ్ అవుతుంది టికెట్స్ మీద ముందే బుక్ చేస్తే అని చెప్పి. సో వాళ్ళు ఇక్కడికి వచ్చాక చలికి తట్టుకుంటారో లేదో, వాళ్ళకి వింటర్ జాకెట్స్ కొనాలి, షూస్ కొనాలి, ఆర్ ఎల్స్ వాళ్ళ అమ్మని ఏ షాపింగ్ మాల్కి తీసుకెళ్దాము, నాన్నని ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది, ఇద్దరిని ఏ ప్లేసెస్ని తిప్పుదాము, యుఎస్ మొత్తం తిప్పుదాము, ఏ ప్లేసెస్ చూపిద్దాము అని ఇంత ఆలోచించిన మనము మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? సో ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంటా B1 B2 వీసా మీద వచ్చే వాళ్ళకి? ఎవరికి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరము? అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ టిపికల్లీ ఆ ప్లాన్స్ ఏమేం కవర్ చేస్తాయి? ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి, ఆర్ ఎల్స్ చూసింగ్ ది రైట్ ప్లాన్, కోడ్స్ని ఎలా చూడాలి ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు, ఆర్ ఎల్స్ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ ఏంటి మన పేరెంట్స్కి కానీ విజిటర్స్కి కానీ B1 B2 వీసా మీద వచ్చే వాళ్ళకి. సో ఇవి డిస్కస్ చేద్దాము. యుఎస్లో హారర్ స్టోరీస్ గురించి విన్నారా? నేను అంటుంది యూట్యూబ్లో వచ్చే దయాల స్టోరీస్ గురించి అయితే కాదు. యుఎస్లో మెడికల్ బిల్స్ గురించి హారర్ స్టోరీస్ విన్నారా అని అడుగుతున్నాను. యుఎస్ ఫాస్ట్ పేస్డ్ కంట్రీనే అయి ఉండొచ్చు, కానీ ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ హెల్త్ కేర్ ఇన్ ద వరల్డ్. సో చిన్న చిన్న దెబ్బలకి సపోజ్ సే అమ్మ నాన్న మీరు కలిసి ఆ వర్క్ అయిపోయిన తర్వాత సరదాగా అలా బయటకు వాకింగ్కి వెళ్ళారు, నాన్న కాలు బెనికింది అని అనుకోండి. సో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాము. తీసుకెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించారా? మనకి ఒక చిన్న టాబ్లెట్ ఇవ్వడానికి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు, అలాంటిది హాస్పిటల్ స్టేస్కి కానీ లేకపోతే ఎమర్జెన్సీ విజిట్స్కి, డాక్టర్ విజిట్స్కి అండ్ కొన్నిసార్లు అంబులెన్స్ రైడ్స్ కూడా అవసరమై ఉండొచ్చు. సో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీస్కి మనకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా అయితే మన పాకెట్ నుంచి చాలా మనీ వెళ్తాయి. సో అదే కాకుండా సరదాగా అలా బయటకు వెళ్ళి ఏదైనా యాక్టివిటీ చేద్దామన్నా కానీ ఏమవుతుందో అని ఆలోచించి ఆగిపోకుండా ఒక పీస్ ఆఫ్ మైండ్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని అనిపిస్తుంది నాకు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ B1 B2 విజిటర్స్కి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ రిలేటివ్ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. సో లో బీపీ వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయారు. సో దానికి అంబులెన్స్ని పిలిచారు అండ్ అంబులెన్స్ రైడ్కి, డాక్టర్ కన్సల్టేషన్కి అండ్ మెడికేషన్కి మొత్తం కలిపి నియర్లీ 5K అయింది. సో ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే మనము అట్లీస్ట్ మన అవుట్ ఆఫ్ పాకెట్స్ నుంచి వెళ్ళే అమౌంట్ తక్కువ ఉండేది అండ్ ఇన్సూరెన్స్ కవర్ చేసే అమౌంట్ కొంచెం ఎక్కువ ఉండేది. సో అలాగా మనం సేవ్ చేసుకునే వాళ్ళం. బట్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల మొత్తం అమౌంట్ మన అవుట్ ఆఫ్ పాకెట్ నుంచి పే చేయాల్సి వచ్చింది. సో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అనే దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. సో యుఎస్కి B1 B2 వీసా మీద వచ్చే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమా అంటే లేదు, అవసరం లేదు. ఎవరెవరు తీసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్? సో కొంచెం ఏజ్ అయిపోయి లేకపోతే మెడికల్ హిస్టరీ ఉన్న వాళ్ళు మన పేరెంట్స్ వస్తూ ఉంటారు, లైక్ షుగర్ కానీ బీపీ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. అవి కాకుండా ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ మ్యాండేటరీ అయితే కాదు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, బట్ తీసుకుంటే మనమే సేఫ్ సైడ్లో ఉంటాం ఎప్పుడు. ఓల్డర్ విజిటర్సే కాకుండా ఇంకా ఎవరైతే అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేయడానికి వస్తారో యుఎస్కి, వాళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం హై రిస్క్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు పొరపాటున ఏదైనా జరిగినా కానీ ఇన్సూరెన్స్ లేకుండా మనకి వేలు అవుతుంది ఖర్చు. సో మనం తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఏమేమి కవర్ చేస్తాయి ఆ ప్లాన్లో? సపోజ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, మనకి జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి వాటికి మెడికేషన్ మన దగ్గర ఉంటుంది. సో ఇలాంటివి కాకుండా ఇంకా వేటికైనా మనకి టాబ్లెట్స్ కావాలి అన్నా ఇక్కడ ప్రిస్క్రిప్షన్ లేకుండా అయితే ప్రొవైడ్ చేయరు. హాస్పిటల్ విజిట్స్, ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చి మనం సర్జరీ చేయించుకోవాలన్నా లేకపోతే మైనర్ యాక్సిడెంట్స్ లేకపోతే మేజర్ యాక్సిడెంట్స్ అయినా కానీ కొన్ని ప్లాన్స్ కవర్ చేస్తాయి. అండ్ ఆల్సో ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ ఇల్నెస్ ఉండి సీరియస్ అయ్యి మనం మన హోమ్ కంట్రీకి వెళ్ళి మరి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అనుకున్నాము. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి కూడా కొన్ని ప్లాన్స్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తాయి.
ఇవన్నీ కొన్ని టైప్స్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రొవైడ్ చేసేవి. సో ఇది ప్లాన్ టు ప్లాన్ వేరీ అవుతూ ఉంటుంది. సో మనం ఏ ప్లాన్ చూస్ చేసుకోవాలి అనేది సర్టెన్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం అవి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో అసలు ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి B1 B2 వీసా మీద వచ్చే వాళ్ళు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి అని అంటే? సో పాలసీ మ్యాక్సిమమ్. పాలసీ మ్యాక్సిమం అంటే ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎంత అమౌంట్ వరకు ఆ ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది అని చెప్పి. సో సపోజ్ హాస్పిటల్కి వెళ్ళారు, ఖర్చు ఒక 60,000 అయ్యింది మీరు చూపించుకున్న దానికి, అండ్ మీ ఇన్సూరెన్స్ ప్లాన్ $50,000 వరకు కవర్ చేస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు $50,000 ఏమైతే ఉందో అది మీ ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది కాబట్టి మిగతా 10,000 అమౌంట్ మీ అవుట్ ఆఫ్ పాకెట్ పే చేయాలి. ఇది పాలసీ మ్యాక్సిమం అంటే. అండ్ డిడక్టబుల్ వచ్చేసి ఏంటంటే, సో ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నా కానీ డిడక్టబుల్ అంటే అవుట్ ఆఫ్ పాకెట్ మనం ఎంత కట్టాలి, మనం కట్టిన తర్వాత మిగతా అమౌంట్ మొత్తం ఇన్సూరెన్స్ ప్లాన్ లో కవర్ అవుతుంది అనమాట. సపోజ్ కాల్ ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళారు, ఖర్చు ఒక 7-8,000 అయ్యింది, డిడక్టబుల్ వచ్చేసి $250 ఉంది. దాని మీనింగ్ ఏంటంటే $250 మీరు అవుట్ ఆఫ్ పాకెట్ నుంచి కట్టిన తర్వాత 7,000లో నుంచి 250 తీసేస్తే మిగతా ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది అని దాని మీనింగ్. సో ప్రతి ఇన్సూరెన్స్ ప్లాన్కి డిడక్టబుల్ అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ నెట్వర్క్ ప్రొవైడర్స్, అవుట్ సైడ్ నెట్వర్క్ ప్రొవైడర్స్. సో మీరు తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ అయి ఉన్న డాక్టర్స్ కానీ క్లినిక్స్ కానీ వీళ్ళ లిస్ట్లో ఎవరి దగ్గరైనా మీరు వెళ్ళి చూపించుకుంటే దాన్ని ఇన్ నెట్వర్క్ ప్రొవైడర్స్ అంటారు. అండ్ అవుట్ నెట్వర్క్ ప్రొవైడర్స్ అంటే మీరు తీసుకునే ఇన్సూరెన్స్ ప్లాన్కి మీరు చూపించుకునే వాళ్ళు టైప్ ఏమీ ఉండదు. సో దాన్ని అవుట్ నెట్వర్క్ ప్రొవైడర్స్ అంటారు. సో బేసిక్గా మీరు ఏదైనా ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నప్పుడు ఇన్ నెట్వర్క్ ప్రొవైడర్స్ని కన్సల్ట్ చేయడం ఈజ్ ద బెటర్ ఆప్షన్. బికాజ్ రేట్ ఆఫ్ సర్వీసెస్ అనేవి వీళ్ళ దగ్గర తక్కువ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం మెడికల్ హిస్టరీ కూడా కన్సిడర్ చేయాలి. అండ్ మనం ఎన్ని రోజులు స్టే చేస్తున్నాము అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సపోజ్ ఓన్లీ 10 daysకి విజిట్ చేస్తున్నారు అండ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ కానీ అడ్వెంచరస్ యాక్టివిటీస్ కానీ ఏం చేయట్లేదు, జస్ట్ ఇంట్లో ఉండి టైం స్పెండ్ చేస్తాను, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అంత ఎక్కువ ప్రీమియంది అవసరం లేదు అని అన్నప్పుడు జస్ట్ బేసిక్ ప్లాన్స్ తోటి వెళ్ళొచ్చు. సో ట్రిప్ డ్యూరేషన్ అండ్ ట్రిప్ యాక్టివిటీస్ కూడా 2 మెయిన్ ఫ్యాక్టర్స్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ని చూస్ చేసుకోవడానికి. సో ఒక రైట్ ప్లాన్ చూస్ చేసుకునేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మనం ప్లాన్స్ని కంపేర్ చేయాలి. మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని దానికి రిలేటెడ్ ప్లాన్స్ ఏమేమైతే ఉన్నాయో దాంట్లో బెటర్ ఆప్షన్ ఏంటిది అని చెప్పి మనమే చూస్ చేసుకోవాలి కంపేర్ చేసిన తర్వాత. ఆర్ఎల్స్ మనకి ఆన్లైన్లో లైసెన్స్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఉంటారు. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ చెప్తే సో మీకు బెస్ట్ ఆప్షన్స్ సజెస్ట్ చేస్తారు. అది ఇంకొక ఆప్షన్ ప్లాన్స్ చూస్ చేసుకోవడానికి. ఆర్ఎల్స్ ఆన్లైన్లో రివ్యూస్ రేటింగ్స్ చూసి ఇంతకుముందు కస్టమర్స్ ఇచ్చింది దాన్ని బట్టి కూడా మనం మనకి ఏది రైట్ ప్లాన్ అని చూస్ చేసుకోవచ్చు. హౌ టు గెట్ కోడ్స్. సో కంపారిజన్ వెబ్సైట్స్లో ఎలాగ కోడ్స్ చూడాలి అని చెప్పి నేను ఇప్పుడు చూపిస్తాను. సో insubway.com అనేది ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనడానికి వన్ ఆఫ్ ది వెబ్సైట్. సో నేను దీంట్లో విజిటర్స్ టు USA ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో మన కోడ్స్ చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు కవరేజ్ డేట్స్లో బేసిక్గా ఏమి ఇవ్వచ్చు అంటే యూఎస్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ట్రావెల్ డేట్స్ బట్టి టెంటేటివ్ డేట్స్, సో సేమ్ టెంటేటివ్ డేట్స్ని కవరేజ్ డేట్స్లో పెట్టి చూడొచ్చు. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న డేట్స్కి సపోజ్ 2 months ట్రావెల్ చేస్తున్నారు అని అనుకోండి, మీకు జస్ట్ 1 monthకే తీసుకుందాము అని అనుకున్నారు, సరే తీసుకున్న తర్వాత మళ్ళీ ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ చేద్దాము అని అనుకున్నారు నెక్స్ట్ మంత్కి కూడా. సో అలా చేయాలి అని అనుకున్నప్పుడు మీ పాకెట్స్లో నుంచి కొంచెం ఎక్కువ పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేటప్పుడే ట్రావెల్ డేట్స్కి టెంటేటివ్ డేట్స్లో తీసుకోవడం ఎప్పుడు బెటర్ ఆప్షన్. సపోజ్ నేను ఈ May 1st నుంచి June 27th వరకు తీసుకుంటున్నాను. సో ఈ డేట్స్లో ట్రావెల్ చేస్తారు, ఈ డేట్స్కి నేను బుక్ చేశాను టికెట్స్ అనుకొని ఇవి టెంటేటివ్ డేట్స్ పెట్టాను కవరేజ్ డేట్స్లో.
సిటిజన్షిప్ వచ్చేసి ఇండియా పెట్టాను. అండ్ ఏజ్, మెయిలింగ్ అడ్రస్ మనం ఏ స్టేట్ అయితే విజిట్ చేస్తున్నామో ఆ మెయిలింగ్ అడ్రస్ పెట్టుకొని కవరేజ్ ఏరియా యూఎస్ఏ తీసుకున్నాను. పాలసీ మ్యాక్సిమమ్ 10,000 to 25,000 సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే జస్ట్ చిన్న చిన్న వాటికి మనకి యూస్ అవుతుంది అనమాట. సపోజ్ ఫ్రాక్చర్ అయ్యింది, మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళి ఒక ఎక్స్రే తీసుకోవాలి, ఎక్స్రే తెప్పించుకోవాలన్నా, లేకపోతే సిలైన్స్ పెట్టించుకోవాలన్నా, లేకపోతే ఒక డే హాస్పిటల్లో స్టే చేయాలన్నా మినిమం ఖర్చు వచ్చేసి 15,000 to 20,000 అవుతుంది. సో మీరు తీసుకునే పాలసీ మ్యాక్సిమం 10,000 to 25,000 ఉన్నప్పుడు చిన్న చిన్న బేసిక్ థింగ్స్కే ఆల్మోస్ట్ 20,000 అయిపోతుంది అనమాట ఒక విజిట్కి. సో యావరేజ్గా అందరూ చూస్ చేసుకునే ఆప్షన్ $50,000 to $60,000. అక్కడి నుంచి బేస్డ్ ఆన్ మన మెడికల్ హిస్టరీ రికార్డ్స్ మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఎయిదర్ ఫ్రమ్ 50,000 to 60,000 నుంచి 100,000 to 110,000 వరకు చూస్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ నేను యావరేజ్గా 50,000 to 60,000 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని దీనికి కోర్స్ చూస్తాను. ఇప్పుడు మనకి కాంప్రిహెన్సివ్ అండ్ ఫిక్స్డ్ 2 types ఆఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కనిపిస్తున్నాయి. సో ఫిక్స్డ్ ప్లాన్స్ అంటే ఏంటిది? సపోజ్ మీరు ఒక ఫిక్స్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ చూస్ చేసుకున్నప్పుడు దానికి పాలసీ మ్యాక్సిమం వచ్చేసి 50,000 ఉంది అని అనుకోండి. సో మీరు ఈ ప్లాన్ $128కి కొంటారు, 58 daysకి. ఇది నా ట్రావెల్ డ్యూరేషన్ డేస్. 58 daysకి $128 పెట్టి ఇన్సూరెన్స్ ప్లాన్ కొన్నారు అండ్ పాలసీ మ్యాక్సిమం వచ్చేసి 50,000 ఇస్తుంది ఇది. బట్ ఇప్పుడు నాకు ఏదైనా హాస్పిటల్ చెకప్కి కానీ హాస్పిటల్ విజిట్ కానీ వెళ్ళినప్పుడు నేను ఒక ఎక్స్రే తీపించుకోవాలి, ఆర్ఎల్స్ లేకపోతే సిలైన్ పెట్టించుకోవాలి. సో దీనికి కండిషన్స్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో, సో ఒక హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు మనం కన్సల్టేషన్ ఫీ $120 ఉంది అనుకోండి హాస్పిటల్ విజిట్కి. సో ఈ ప్లాన్లో $75 మాత్రమే పర్ విజిట్ అలౌడ్ అని ఉంటే, సో $75 వరకే మీకు ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది. సో 75 అబోవ్ ఏదైనా ఉంది అని అంటే ఆ అమౌంట్ మళ్ళీ మీరే అవుట్ ఆఫ్ ద పాకెట్స్ పే చేసుకోవాలి. జస్ట్ నాట్ ఫర్ కన్సల్టేషన్ ఫీ, మిగతా వాటికి కూడా సపోజ్ ఎనస్థీషియా తీసుకున్నారు, లేకపోతే సిలైన్ పెట్టించుకున్నారు, ఎక్స్రేస్ తెప్పించుకున్నారు. సో ప్రతి దానికి పర్టికులర్ కాస్ట్ వరకే మీ ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది. మిగతా అమౌంట్ మీ అవుట్ ఆఫ్ పాకెట్స్ పెట్టుకోవాలి. సో ఫిక్స్డ్ కవరేజ్ ప్లాన్స్ అనేవి ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే షార్ట్ కవరేజ్ ప్లాన్స్ తీసుకుందాము, అంత ఎక్కువ ఎమర్జెన్సీస్ ఏం లేవు, ఏదైనా జస్ట్ కాఫ్, ఫీవర్, కోల్డ్ ఇలాంటివి ఉన్నప్పుడే జస్ట్ హాస్పిటల్ విజిట్స్ అవసరం, మాకు ఇంకా దానికి మించి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అని అనుకున్నప్పుడు ఇది కొంచెం మంచి ఆప్షనే. బట్ మిగతా మెడికల్ హిస్టరీస్ ఏమైనా ఉన్న వాళ్ళకి కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి బెస్ట్ ఆప్షన్స్. కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, సో ఇవి హయ్యర్ పాలసీ మ్యాక్సిమమ్స్ ఆఫర్ చేస్తాయి ఫ్రమ్ ఏ రేంజ్ ఆఫ్ $50K to $1 million. సో ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయంటే సీరియస్ ఇల్నెసెస్ ఏమైనా ఉన్నా, లేకపోతే యాక్సిడెంట్స్ అయినా కానీ ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో సబ్ లిమిట్స్ ఏమీ ఉండవు. మీ డిడక్టబుల్ రీచ్ అయిపోతే తర్వాత ఎంత అమౌంట్ ఖర్చు అయిందో ఆ అమౌంట్ మీ ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది. సో ఇప్పుడు మన కాంప్రిహెన్సివ్ ప్లాన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ ప్లాన్స్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ డ్యూరేషన్ ఆఫ్ ట్రావెల్కి ఎంత అమౌంట్ పెట్టి పర్చేస్ చేస్తున్నామో ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ని అది చూసుకున్న తర్వాత పాలసీ మ్యాక్సిమమ్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది మీకు పాలసీ మ్యాక్సిమమ్ అని $50,000 ఉంది. సో డిడక్టబుల్ అనేది మీ చేతి నుంచి ఎంత పే చేయాలి ఫస్ట్, అది పే చేసిన తర్వాత మిగతా అమౌంట్ కిక్ ఇన్ అవుతుంది, ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది మిగతా అమౌంట్ మొత్తం. సో ఇది అయిపోయింది. కో ఇన్సూరెన్స్ ఏంటి అంటే మీరెంత పే చేయాలి, మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంతైతే ఖర్చు అయిందో ఆ అయిన ఖర్చులు మీరెంత పే చేస్తారో అండ్ మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత పే చేస్తుంది అని. సో సపోజ్ ఫస్ట్ కొన్ని ఇన్సూరెన్స్ ప్లాన్స్ 75-25 రేషియోలో ఉంటాయి. దాని మీనింగ్ ఏంటంటే సో మీ డిడక్టబుల్ $250 ఉంది, మీరు హాస్పిటల్కి వెళ్తే అయిన ఖర్చు ఒక 5,000 అనుకోండి. సో ఫస్ట్ మీరు 250 మీ అవుట్ ఆఫ్ పాకెట్ కట్టేసిన తర్వాత 5,000 - 250 ఎంత అయితే అమౌంట్ ఉందో అది ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది. ఆ ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేసినప్పుడు ఒకవేళ మీకు కో ఇన్సూరెన్స్ 75/25 రేషియోలో ఉంటే
సో ఆ మిగతా అమౌంట్లో 75 మీ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది అండ్ 25% మనం పే చేయాలి మన అవుట్ ఆఫ్ పాకెట్స్ నుంచి. అది కో ఇన్సూరెన్స్ అంటే మీనింగ్. సో ఈ ప్లాన్లో చూస్తే 100/0 ఉంది. సో దాని మీనింగ్ మీ ఇన్సూరెన్స్ కంపెనీనే టోటల్ అమౌంట్ పేర్ చేస్తుంది అని చెప్పి. డిడక్టబుల్ అయిపోయిన తర్వాత మీ పాలసీ మ్యాక్సిమం లిమిట్ రీచ్ అయ్యే వరకు. కోవిడ్-19 అనేది ఇంతకు ముందు లేదు, బట్ ఇప్పుడు కోవిడ్-19 తర్వాత సో ఇది కూడా అన్ని ఇన్సూరెన్స్ ప్లాన్స్ మ్యాక్సిమం కవర్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మనం తీసుకునే ప్లాన్ని బట్టి. సో ఏది తీసుకుంటున్నామని చదివి అన్ని మనకి ఏది సూటబుల్లో అది చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఇవి కాకుండా మీరు ఇటు సైడ్ చూస్తే కొన్ని వాటికి అక్యూట్ ఆన్సెట్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అని ఉన్నాయి కొన్ని ప్లాన్స్కి, అండ్ కొన్ని వాటికి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అని ఉన్నాయి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మళ్ళీ? సో ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటే మనం ఇండియాలో సపోజ్ డయాబెటీస్కి, ఆస్తమాకి, హార్ట్ ప్రాబ్లమ్స్ వీటికి ఏదైనా మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడికేషన్ యూస్ చేస్తున్నామా అండ్ అవి మన కంట్రోల్లోనే ఉన్నాయి. సో మీరు యూఎస్ విజిట్కి ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడికి వచ్చారు. సో దానికి రెగ్యులర్ చెకప్స్ లేకపోతే దానికి రిలేటెడ్ టెస్ట్ ఏమైనా చేయించుకోవాలి అంటే అవి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్లోకి వస్తాయి. దాని మీనింగ్ ఏంటంటే సపోజ్ ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ $25,000 అప్ టు ఏజ్ 69 అని ఉంది. సో మీ పాలసీ మ్యాక్సిమం వచ్చేసి 50,000 ఉన్నప్పుడు మీ ఎగ్జిస్టింగ్ కండిషన్ అంటే ఇప్పుడు సపోజ్ నేను హార్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను. సో మీకు హార్ట్ ప్రాబ్లం అనేది ఒక ఎగ్జిస్టింగ్ కండిషన్ అండ్ దానికి రిలేటెడ్ చెకప్ ఏదైనా చేయించుకోవాలి మీరు ఇక్కడ ఉన్న స్టే పీరియడ్లో. సో అప్పుడు ఏమవుతుందంటే 25,000 వరకు మీ ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది. అండ్ ఇది కూడా ఏజ్ రిస్ట్రిక్షన్ 69 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి $25,000 వరకు కవర్ చేస్తుంది అని మీనింగ్. మరి ఇక్కడ 50,000 పాలసీ మ్యాక్సిమం ఉంది కదా, మరి ఇక్కడ 25,000 ఉంది ఏంటిది అని అంటే 25,000 జస్ట్ మన ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్కి మాత్రమే. దాని మీనింగ్ ఇప్పుడు నాకు జలుబు దగ్గు జ్వరం లేకుండా ఇంకొకటి ఏదో ఒకటి వచ్చింది, మీ కళ్ళు తిరిగి పడిపోయారు, హాస్పిటల్ తీసుకెళ్లారు, ఫుడ్ పాయిజన్ అయింది, దానికి హాస్పిటల్ విజిట్ చేశారు, దానికి ఎంతో ఖర్చు అవుతుంది కదా. సో అది కూడా ఈ 50,000 లిమిట్లో వస్తుంది. బట్ ఈ 25,000 దేనికి అంటే జస్ట్ మీ హార్ట్ ప్రాబ్లం రిలేటెడ్ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ రిలేటెడ్ వరకు. దానికి మించి ఎంత ఖర్చు అయినా కానీ వాళ్ళు 25,000 మాత్రమే ఇస్తారు అని దీని మీనింగ్. సో ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కూడా కొన్ని ప్లాన్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఈ ఇన్సూరెన్స్ ప్లాన్లో కవర్ అవుతుంది అని. సో ఏమేం కవర్ అవుతాయో అవి కూడా చూసుకొని తీసుకోండి. అండ్ ఈ ఇన్సూరెన్స్ ప్లాన్లో అట్లాస్ అమెరికాలో చూస్తే అక్యూట్ ఆన్సెట్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ అని ఉంది. దీని మీనింగ్ ఏంటంటే సో సేమ్ మీరు ఇండియాలో ఒక డిసీజ్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, దానికి ప్రిస్క్రిప్షన్ యూస్ చేస్తున్నారు అండ్ మీ కంట్రోల్లోనే ఉంది. మీరు యుఎస్కి విజిట్ చేశారు, మీరు ఇక్కడ స్టే చేస్తున్నప్పుడు సడన్గా మీకు సీరియస్ అయింది మీకున్న కండిషన్ వల్ల, ఆర్ఎల్స్ అది కాకుండా దానికి రిలేటెడ్ ఇంకొక సిమ్టమ్ ఏదో బయటపడింది. సో దానివల్ల మీకు ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువయ్యి సీరియస్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దానికి రిలేటెడ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, దానికి రిలేటెడ్ ఏమైనా హాస్పిటల్ విజిట్స్ చేయాలన్నా కానీ ఈ అక్యూట్ ఆన్సెట్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్లోకి కవర్ అవుతుంది అన్నమాట. సో రెండింటికి ఏంటిది డిఫరెన్స్ అంటే, సో సపోజ్ నేను ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ విత్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్తోనే తీసుకున్నాను. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక సీరియస్ ఇష్యూ అయ్యి నాకున్న కండిషన్ వల్ల నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది అండ్ దానికి ఖర్చు సపోజ్ ఒక 10,000 15,000 అయింది. సో నేను అక్యూట్ ఆన్సెట్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ తీసుకోకపోవడం వల్ల దట్ మీన్స్ నాకు ఉంది కండిషన్, అది కంట్రోల్లోనే ఉంది, బట్ సడన్గా అది సీరియస్ అయింది, అది నేను అన్ఎక్స్పెక్టెడ్. సో అది తీసుకోకపోవడం వల్ల నాకు ఉన్న కవరేజ్ అయితే ఇన్సూరెన్స్ ప్లాన్లో కవర్ అవ్వదు. బికాజ్ మనం జస్ట్ డైలీ విజిట్స్కి లేకపోతే దానికి రిలేటెడ్ టెస్ట్ ఏమైనా చేయించుకోవాలన్నా అది కవర్ అవుతుంది, కానీ మనకున్న కండిషన్ సీరియస్ అయిన తర్వాత దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది నార్మల్ ట్రీట్మెంట్కి. సో అదైతే ఇన్సూరెన్స్ ప్లాన్లో కవర్ అవ్వదు. సో ఈ కండిషన్స్ కూడా చూసుకోవాలి మనం ఒక ప్లాన్ తీసుకునేటప్పుడు. అవే కాకుండా మీరు లెఫ్ట్ ప్యానెల్లో చూస్తే మనకి ఏమేమి ఫిల్టర్స్ చేసుకోవాలో ఉంటుంది ఆప్షన్స్ ఇక్కడ. ఇన్సూరెన్స్ ప్లాన్,
నాకు ఇది కవర్ చేయాలి, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కవరేజ్ కావాలి అండ్ అక్యూట్ ఆన్సెట్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ కవరేజ్ కావాలి. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో నాకు ఈ రెండు ఫీచర్స్ ఉండాలి అన్నప్పుడు దానికి రిలేటెడ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ చూపిస్తుంది. అండ్ పీపీఓ నెట్వర్క్. సో యునైటెడ్ హెల్త్ కేర్ పీపీఓ అనేది ఫేమస్ నెట్వర్క్ ప్రొవైడర్. సో నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. 90 daysకి ఇంత అమౌంట్ అవుతుంది ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనాలంటే. దానికి రిలేటెడ్ పాలసీ మ్యాక్సిమం కానీ డిడక్టబుల్ కానీ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. సో ఈ ప్లాన్కి రిలేటెడ్ చూస్తే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ 69 years లోపు ఉన్న వాళ్ళకి ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్లో ఏమేం కవర్ అవుతాయో అవన్నీ ముందు ఈ లర్న్ మోర్ క్లిక్ చేసి దానికి రిలేటెడ్ థింగ్స్ అన్నీ చదివి తర్వాత ఇన్సూరెన్స్ చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో 25,000 వరకు ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది. అండ్ 70 years ఆర్ ఎల్స్ ఆ పైన ఏజ్ ఉన్న వాళ్ళకైతే $20,000 ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇన్ నెట్వర్క్ ప్రొవైడర్స్, అవుట్ నెట్వర్క్ ప్రొవైడర్స్ అని చెప్పాను. సో ఈ ప్లాన్ తీసుకున్నాను నేను, విజిటర్స్ ప్రొటెక్ట్ అనే ప్లాన్ తీసుకున్నాను. యునైటెడ్ హెల్త్ కేర్ పీపీఓ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. బట్ నాకు ఇన్ నెట్వర్క్ ప్రొవైడర్స్, అవుట్ నెట్వర్క్ ప్రొవైడర్స్ ఎలా తెలుస్తుంది? సో ఏం చేస్తారంటే జస్ట్ యునైటెడ్ హెల్త్ కేర్ పీపీఓ అని చెప్పి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్ సర్చ్ చేస్తే మీకు వాళ్ళ వెబ్సైట్లో ఇన్ నెట్వర్క్ ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, మీ జిప్ కోడ్ అవన్నీ ఎంటర్ చేస్తే ఇక్కడ సర్చ్ ప్రొవైడర్స్లో మీ జిప్ కోడ్ అండ్ మీ అడ్రస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే మీకు దగ్గరలో మీరు తీసుకున్న ప్లాన్కి ఎవరెవరైతే ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తాయి. దీనికి ఇచ్చే కంక్లూషన్ ఏంటిది అంటే, సపోజ్ ఏదైనా ఇష్యూ అయ్యి ఫుడ్ పాయిజన్ అయింది, లేకపోతే ఫ్రాక్చర్ అయింది, ఈ చిన్న చిన్న విషయాలకైనా మనం హాస్పిటల్స్ విజిట్ చేసినప్పుడు సిన్స్ హెల్త్ కేర్ అనేది యుఎస్లో చాలా కాస్ట్లీ కాబట్టి మినిమం మనకి 10,000 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 10,000 అవుట్ ఆఫ్ పాకెట్ పెట్టుకునే బదులు మనం ముందే జాగ్రత్త తీసుకొని ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల సో ఎంతో కొంత అయితే ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది, మొత్తం మన అవుట్ ఆఫ్ పాకెట్ నుంచి వెళ్ళకుండా. సో ఫిక్స్డ్ ప్లాన్స్ బదులు కాంప్రిహెన్సివ్ ప్లాన్స్ మన మెడికల్ హిస్టరీని చూసుకొని తీసుకోవడం ఇస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ వే. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేకపోతే ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా యుఎస్కి, సో ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఒక్కసారి చూసి మీ ఫ్యాక్టర్స్ లేకపోతే మీ హెల్త్ కండిషన్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని అసలు తీసుకోవాలా లేదా, లేకపోతే తీసుకుంటే ఏది తీసుకోవడం బెటర్ అని చెప్పి డిసైడ్ అయ్యి తీసుకోవడం మంచిది. సో యుఎస్కి విజిట్ చేస్తున్న వాళ్ళకి లేకపోతే చేయబోతున్న వాళ్ళకి అందరికీ హ్యావ్ సేఫ్ ట్రావెల్స్.